إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళల కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం మీ తవక్కల్ అల్లాహ్ పైన, ఔలియాల పైన. సోదరులారా, నేడు ముస్లిం సమాజంలో సరైనటువంటి అకీదా, సరైనటువంటి జ్ఞానం, సరైనటువంటి తౌహీద్ అవగాహన లేని కారణం చేత తమ యొక్క నమ్మకాన్ని, తమ యొక్క విశ్వాసాన్ని, తమ యొక్క పూర్తి భరోసాను కేవలం ఒక్క అల్లాహ్పై మాత్రమే పెట్టాల్సింది పోయి ఔలియాల పైన కూడా తమ యొక్క తవక్కల్ పెడుతున్నారు. సోదరులారా, ఈ తవక్కల్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో, భరోసా, నమ్మకం అన్న మాట ఏదైతే ఉందో చాలా పెద్ద మాట. ఎందుకంటే అల్లాహ్పై ఏ విధంగా ఉండాలో ఆ విధమైనటువంటి భరోసా గనక మనలో లేకపోయినట్లయితే మన విశ్వాసం గాడి తప్పినట్లే. అకీదా, తౌహీద్ అన్నటువంటి విషయము ఎంత ప్రధానమైనటువంటి విషయం అంటే, ఇవి గనక సరిగా లేకపోతే ఒక ముస్లిం పరలోకంలో సాఫల్యం పొందలేడు. సోదరులారా, నేను ఒక వీడియో పెట్టాను ఫేస్బుక్లో. ఆ వీడియో కింద ఒక ముస్లిం సోదరుడు ఏమన్నాడంటే, హజరత్, నేను ఒకప్పుడు బాగా జమాత్కు వెళ్ళేవాడిని, 4 నెలలు జమాత్ కూడా వెళ్ళాను, 5 పూట్ల నమాజు సక్రమంగా చదివేవాడిని, ఖురాన్ చదివేవాడిని, హదీసులు చదివేవాడిని,
సూరాలు నేర్చుకున్నాను, దువాలు నేర్చుకున్నాను. అయితే ఈ మధ్యనే నా పాప చనిపోయింది. నా పాపను అల్లా ఎందుకు చంపేశాడు, ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? కాబట్టి ఇప్పుడు నేను అల్లాహ్ని నమ్మటం లేదు, నమాజ్ కూడా మానేశాను, నాకు అల్లాహ్ని నమ్మాలనిపించడం లేదు అన్నాడు. ఒక నమాజ్ చదివే ముస్లిం నోట గుండా ఈ మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అతన్ని కొన్ని నెలల పాటు జమాతులకి తీసుకెళ్లారు, కానీ దువాలు నేర్పించారు, సూరాలు నేర్పించారు. దీనికన్నా ముందు నేర్పాల్సింది అకీదా, తౌహీద్ నేర్పాలి. ఎందుకు? దువాల కంటే సూరాల కంటే ఇంపార్టెంట్ విశ్వాసం, సరైనటువంటి విశ్వాసం గురించి నేర్పాలి. అల్లా పట్ల తవక్కల్ అంటే ఎలా ఉండాలి, అల్లా పట్ల ఈమాన్ అంటే ఎలా ఉండాలి, అల్లా పట్ల భరోసా అంటే ఏ విధంగా పెట్టాలి అన్నటువంటి విషయాలు నేర్పాలి. ఒకవేళ నిజంగా అతనికి తౌహీద్ పట్ల స్పష్టమైనటువంటి జ్ఞానమే గనక అతనికి ఉండి ఉంటే 10 మంది బిడ్డలు చనిపోయినా కూడా ఆ మాట చెప్పలేడు, అల్లా లేడు అనే మాట చెప్పలేడు. ఇదే లోపం. అకీదా లోపం అంటే ఏమిటి? తనకేదైనా నష్టం జరిగితే, తమకేదైనా కష్టం వస్తే, తనకేదైనా బాధ కలిగితే, కీడు వాటిల్లితే అల్లా లేడు అని చెప్పేస్తారు. ఇది అకీదా లోపం. ఇది తౌహీదు జ్ఞానం లేకపోవడం. అదే తౌహీదు జ్ఞానం ఉంటే, అకీదా అతనిలో పర్ఫెక్ట్ గనక ఉంటే, ఈమాన్ గనక పరిపూర్ణత సంతరించుకుంటే, అతనికి ఇంతకంటే ఇంకా పెద్ద నష్టం వాటిల్లినా కూడా అల్లాను రవ్వంత మాట కూడా చెప్పలేడు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? జమాతులకు తీసుకెళ్తారు, మంచిదే, కానీ నేర్పాల్సింది అసలుది నేర్పకుండా దాని తర్వాత అంశాలు నేర్పితే లాభమేముంది? తౌహీద్. అందుకే అల్లాహ్ తాలా ఏమన్నాడు? ఫఅలము అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ ప్రవక్త, లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నువ్వు బాగా తెలుసుకో. అల్లము వేరు, ఫఅలము వేరు. ఫఅలము అంటే బాగా తెలుసుకో. ఏదైనా ఒక దాని గురించి మనము ఒక మాదిరిగా తెలుసుకోవటం వేరు, బాగా తెలుసుకోవటం వేరు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు? ఫఅలము, బాగా తెలుసుకో. దేని గురించి? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడు లేడని నువ్వు బాగా తెలుసుకో. అందుకోసమే మన ప్రేమ, మన తవక్కల్, మన ఈమాన్, మన యకీన్, మన మొహబ్బత్ పూర్తి అల్లాహకు ఒక్కడికే అంకితం కావాలి. కానీ నేడు ముస్లిం సమాజంలో అకీదా పట్ల, తౌహీదు పట్ల సరైనటువంటి జ్ఞానం లేని కారణం చేత అల్లా మీద కూడా భరోసా ఉంది, ఔలియాల మీద కూడా భరోసా ఉంది. మరి దీని గురించి మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఈ ఔలియాల పైన అతి ప్రేమే సృష్టి ఆరంభంలో కూడా షిర్కుకు దారి తీసింది. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఆవిర్భావానికంటే ముందు వద్దు, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి 5 మంది మహా పెద్ద పుణ్య పురుషులు ఉండేవారు. వారు అల్లా యొక్క ఔలియాలు. వారు చనిపోయిన తర్వాత శైతాను వారినే దైవాలుగా నిలబెట్టేశాడు. ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేసింది, వీళ్ళు సామాన్య మనుషులు కాదు, అల్లా యొక్క ఔలియాలు, వీళ్ళ ద్వారా వేడుకుంటే అల్లా ఏదైనా ఇచ్చేస్తాడు అన్నటువంటి యొక్క విశ్వాసాన్ని శైతాను ఆనాటి ముస్లిములలో నూరిపోసి దారి తప్పించాడు. అక్కడ నుండే ఆరంభమైంది. అసలు ఈ సృష్టిలో షిర్కు ఆరంభమైందే ఔలియాల అతి ప్రేమ వల్ల. ఈ రోజు కూడా ముస్లిములు ఔలియాల పట్ల అతి ప్రేమకు లోనైపోయి, హద్దులు మీరిపోయి అల్లాహకు చేయవలసినటువంటి ఆరాధన ఔలియాల దగ్గర చేస్తున్నారు. అల్లా పట్ల పెట్టవలసినటువంటి ప్రేమ ఔలియాల పట్ల పెట్టి ఉన్నారు. అల్లా పట్ల పెట్టవలసినటువంటి తవక్కల్ ఔలియాల పైన పెట్టి ఉన్నారు, దారి తప్పి ఉన్నారు. కావున ఇస్లాం ధర్మంలో అతి అనేది లేదు. అల్లా మరియు ఆయన ప్రవక్త ఏ విధానాన్ని అయితే నేర్పారో ఆ విధానంలోనే ఉండాలి. అయితే చాలామంది కష్టాలు, బాధలు, సమస్యలు, రోగాలు, జబ్బులు ఇవన్నీ వచ్చినప్పుడు
వీళ్ళు డైరెక్ట్గా అల్లాహను అడగకుండా ఔలియాల సహాయాన్ని కోరుతున్నారు, ఔలియాల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు. మరి మీ తవక్కల్ అల్లా పైన ఉందా, ఔలియాల పైన ఉందా? ఇది తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి. సంతానం లేరని చెప్పి గుట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, సమాధుల చుట్టూ, దర్గాల చుట్టూ, జెండాల చుట్టూ తిరుగుతున్నారు. సంతానాన్ని ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో జకరియా అలైహిస్సలాం వారి గురించి తెలియజేశారు. జకరియా ఇద్ నాదా రబ్బహు లా తదర్ని ఫర్దన్ వ అంత ఖైరుల్ వారిసీన్. జకరియా అలైహిస్సలాం వారు అల్లాహ్ని వేడుకున్నారు, అల్లా నీవు వారసులే కల్లా అతి ఉత్తమమైనటువంటి వారసుడవు, నాకు సంతానం లేరు ప్రభు, నాకు సంతానాన్ని ప్రసాదించు అని అల్లాహ్తో దువా చేశారు. ఫస్తజబనా లహు వ వహబనా లహు యహ్యా వ అస్లహనా లహు జౌజా. మేము జకరియా అలైహిస్సలాం యొక్క మొరను ఆలకించాము, అతనికి యహ్యా అనే బాలుణ్ణి ప్రసాదించాము, అతని భార్యను సంతానానికి యోగ్యంగా మార్చాము అని అల్లాహ్ చెప్పాడు. సంతానాన్ని ఇచ్చేవాడు ఎవడండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా. జకరియా అలైహిస్సలాం వారు ఎవరిని వేడుకున్నారు? అల్లాహ్ను వేడుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ముసలితనంలో జకరియా అలైహిస్సలాం వారికి యహ్యా అనే కొడుకును ప్రసాదించాడు. ఆయన ఏ ఔలియా దగ్గరికి వెళ్ళి వేడుకోలేదు, ఏ దర్గా వద్దకు వెళ్ళి వేడుకోలేదు, ఏ సమాధి వద్ద కూడా ఆయన చేతులు చాచలేదు, అల్లాహ్ని వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సంతానాన్ని ప్రసాదించాడు. ఈ ప్రపంచంలో మానవులకు గాని, జిన్నాతులకు గాని, పశువులకు గాని, పక్షులకు గాని, సకల కోటి జీవ ప్రాణులన్నింటికి కూడా సంతానాన్ని ప్రసాదించేవాడు అల్లాహే, ఔలియాలు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆదం అలైహిస్సలాం వారి విషయంలో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి కట్టుకథలు అల్లారంటే సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గం నుండి దింపేశాడు. ఆదం అలైహిస్సలాం వారు, ఆయన భార్య ఇరువురు కూడా తినొద్దన్నటువంటి ఆ పండు, ఆ చెట్టు వద్దకు వెళ్ళి దాని యొక్క ఫలాలు తిని పాపం చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంట? ఆయన తౌబా చేయాలి. ఆ తౌబా ఎలా చేయాలి? ఎలా చేశాడంటే, వీళ్ళు అల్లినటువంటి కట్టుకథ ఏమిటంటే, ఆయన ఆకాశం వైపునకు చూశారు, అర్షు కనపడింది, అల్లాహ్ యొక్క సింహాసనం కనపడింది, ఆ అర్షు మీద లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని రాయబడి ఉంది. ఈ ముహమ్మద్ ఎవరు? ఈ ముహమ్మద్ అనే పేరు మీదుగా గనక నేను తౌబా చేస్తే అల్లాహ్ తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో హజరత్ ఆదం అలైహిస్సలాం వారు, ఓ అల్లాహ్, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో వసీలా కోరుతూ నేను దువా చేస్తున్నాను, తౌబా చేస్తున్నాను, దీన్ని స్వీకరించు అని వేడుకున్నారంట. అల్లాహ్ స్వీకరించాడంట. ఈ కట్టుకథ ఒకటి అల్లారు. ఆదం అలైహిస్సలాం వారు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో వసీలా కోరారా? లేదు, ఇది అబద్ధం. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ బకరా 2వ సూర 37వ ఆయతులో అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఫతలqa ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఆదం అలైహిస్సలాం వారు అల్లాహ్ నుండి పాశ్చాత్తాప పలుకులు నేర్చుకున్నాడు, ఆ పలుకులతో తౌబా చేశారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన తౌబా స్వీకరించాడు. సూరా అల్ అరాఫ్ 23వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, ఖాల రబ్బనా ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. అల్లాహ్, మేమిరువురము మా స్వయానికి మేము అన్యాయం చేసుకున్నాము, జులుం చేసుకున్నాము, నీవు గనక ఇప్పుడు కాపాడకపోతే, కరుణించకపోతే మేము నేరస్తులలో, దుర్మార్గులలో చేరిపోతాము. అల్లాహ్ మమ్మల్ని కరుణించని భార్యాభర్తలు ఇద్దరు అల్లాహ్తో వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం, ఆయన ఆదం అలైహిస్సలాం వారి యొక్క తౌబాను కుబుల్ చేశాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా స్పష్టంగా చెప్పాడు, ఆదం అలైహిస్సలాం వారికి ఏమి మాట్లాడటం రాదు, అల్లాహనే నేర్పాడు ఎలా తౌబా చేయాలో. ఆ తౌబా పలుకులు ఎక్కడున్నాయి? సూరా ఆరాఫ్ 23వ ఆయతులో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆదం అలైహిస్సలాం వారు ఎలా దువా చేశారో కూడా అల్లాహ్ చెప్పాడు. అల్లాహ్ మాట తీసుకోకుండా వీళ్ళు ఒక కట్టుకథ అల్లారు.
ఆయన ఆకాశం వైపునకు చూశారంట, అర్షు మీద మొహమ్మద్ రసూలుల్లాహ్ పేరు చూశారంట, ఆ పేరు ద్వారా వసీలా కోరారంట. పోనీ దీనికి ఏమైనా ఒక ఖురాన్ ఆయతు దలీలు ఉందంటే లేదు, పోనీ ఏదైనా కుతిబే సిత్తా నుండి ఒక హదీస్ దలీలు ఉందంటే లేదు. ఏ తల తోక తొండం లేకుండా దాన్ని పట్టుకొని చూశారా, ఆదం అలైహిస్సలాం వారు అంతటి వాడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వసీలా కోరారు, మనము కోరితే తప్పేముంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ దలీలేదు, దానికి లేదు. పోనీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా ఆదం అలైహిస్సలాం వారు నా పేరుతో వసీలా కోరారు అని ఎప్పుడైనా చెప్పారా? ఎక్కడ లేదు. ఇలాంటి తప్పుడు మాటలు కల్పించుకొని, తప్పుడు రాతలు రాసుకొని మార్గం తప్పినటువంటి వారు కూడా ముస్లిం సమాజంలో చాలా మంది ఉన్నారు సోదరులారా. కావున ఆదం అలైహిస్సలాం వారు పాపం చేశారు, డైరెక్ట్ గా అల్లాహ్ని వేడుకున్నారే తప్ప ఏ ఔలియాను అడగలేదు, ఏ ఔలియా సహాయాన్ని కోరలేదు, ఏ ఔలియా మీద భరోసా పెట్టలేదు. అల్లాహ్ మీద మాత్రమే భరోసా పెట్టి తన పాపాన్ని ఆయన కడిగేసుకున్నారు. ఇది వాస్తవం సోదరులారా. అసలు వసీలా కోరే పద్ధతి ఏమిటి? 3 విధాలుగా మనము వసీలా కోరవచ్చు. మొదటి రకం, అల్లాహ్ యొక్క గొప్ప గొప్ప నామాల ద్వారా, అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్ల ద్వారా మనం వసీలా కోరవచ్చు. అల్లాహ్ పేరులో ఒక పేరు అర్-రజ్జాక్. రజ్జాక్ అంటే ఉపాధిని ప్రసాదించేవాడు. యా రజ్జాక్, నాకు ఉపాధిని ప్రసాదించు ప్రభు అనే ఆ నామం ద్వారా మనము అల్లాహ్ను వేడుకోవచ్చు. అర్-రహ్మాన్, కరుణించేవాడా. అర్-రహీం, కరుణ ఆ కృపాశీలుడా అని ఆయన పేర్ల ద్వారా మనం వసీలా కోరవచ్చు. ప్రత్యేకమైన పేర్ల ద్వారా మనం వసీలా కోరవచ్చు. రెండవది, మనం ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఉంటాం, గుప్తంగా పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేసి ఉంటాం. మనకేదైనా ఒక ఆపద వచ్చింది, ఆ ఆపద వచ్చినప్పుడు ఈ సత్కార్యాన్ని ఎదుట పెట్టి, అల్లా నీ కోసం నేను ఈ సత్కార్యం చేశాను, దాన్ని స్వీకరించి నన్ను ఈ యొక్క గండం నుండి బయటపడే ప్రభు అని చెప్పేసి వేడుకోవచ్చు. ఇది రెండవ రకం వసీలా. ఇది ఎలాంటిదంటే, బనీ ఇశ్రాయేల్ ప్రజల్లో 3 వ్యక్తులు ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉంటే వాళ్ళు తుఫాను దాటికి తట్టుకోలేక ఒక గృహలో ఆశ్రయం పొందారు. పైనుంచి పెద్ద బండరాయి దొల్లుకుంటూ గృహ ముఖ ద్వారా మూసుకుపోయింది. వాళ్ళు ఆ అడవిలో ఆ గృహంలో చిక్కుకున్నట్టు ఏ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, అల్లాహ్కు తప్ప. ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏది లేదని వాళ్ళు గ్రహించి, అందులో ఒకడన్నాడు, అల్లాహ్, నేను మేకలు మేపేవాణ్ణి, ఒకరోజు చాలా ఆలస్యమైంది, నేను మేకలు తోలుకొని ఇంటికి వచ్చేసరికి నా తల్లిదండ్రులు 2 కూడా నిద్రపోయారు. అయితే నేను వాళ్ళకి పాలు పితికి వాళ్ళకి త్రాపాలి, కానీ పస్తులతో అలాగే నిద్రపోయారు. అయితే నా తల్లిదండ్రులకు ముందుగా తాపకుండా నా భార్య పిల్లలకు తాపించడం నాకు ఇష్టం లేదు. అందు కారణం చేత వాళ్ళ మంచం దగ్గర నేను నిల్చొని గిన్నె పట్టుకొని ఉన్నాను. వాళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత వాళ్ళకి తాపించిన తర్వాత నేను నా భార్య బిడ్డలకు తాపాను. ఈ కార్యం నేను ఎందుకు చేశానంటే, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపమని నువ్వు చెప్పావు, నీకు భయపడి నేను ఈ పని చేశాను, ఇది నీ కోసమే చేశానల్లా, ఈ కార్యాన్ని స్వీకరించి ఇప్పుడు మేము ఈ కొండ గృహంలో చిక్కుకొని ఉన్నాము, ఈ ప్రమాదం నుండి కాపాడు ప్రభు అని చెప్పేసి అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బండరాయిని కొద్దిగా తొలగించాడు. తర్వాత రెండోవాడు అంటున్నాడు, నా దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉండేవారు, అందులో ఒక పనివాడు కూలి తీసుకోకుండా పని ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. అతని డబ్బులు నేను అక్రమంగా ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేక అతని పేరుతో, అతని సంపాదనతో నేను కొన్ని పశువులు కొన్నాను. ఆ పశువులు వృద్ధి చెంది ఒక పెద్ద మందగా మారిపోయాయి. చాలా కాలం తర్వాత అతను వచ్చి తన కూలి డబ్బులు అడిగారు. అతని పశువులు మంద అతనికి ఇచ్చేశాను. ఇది కేవలం నీ ప్రసన్నత కోసమే చేశానల్లా. ఈ రోజు మేము ఈ కొండరాతి గృహంలో చిక్కుకొని ఉన్నాము, మమ్మల్ని బయటపడే ప్రభు అని వేడుకున్నాడు. బండరాయి కొద్దిగా తొలగింది. మూడవవాడు అంటున్నాడు, నేను మా బాబాయ్ కూతురు మీద మనసు పడ్డాను, ఆమె చెడు కార్యం కోసం నేను ఆశించాను, అయితే ఆమె లొంగలేదు. కానీ ఒక రోజున డబ్బులు అవసరం వచ్చి నన్ను అడిగింది, అయితే నేను డబ్బులు ఇస్తూ ఆ షరతు పెట్టాను, నా కోరిక తీర్చాలని. ఆ షరతు మీద ఆమె ఒప్పుకునింది, అయితే డబ్బులు కూడా నేను ఇచ్చాను. అనుకున్న ప్రకారంగా ఒక గదిలో చేరుకున్నాము. అయితే ఎప్పుడైతే నేను ఆమె కాళ్ళ వద్దకు చేరుకున్నాను, అప్పుడు అల్లాహ్ దాసుడా, అల్లాహ్ చూస్తున్నాడు, ఆయనకు భయపడని చెప్పి ఒక్క మాటకు నిన్ను గుర్తు
చేయగానే నిన్ను తలుచుకొని నేను భయపడి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసానల్లా. నేను ఈ యొక్క పాడు కార్యం జోలికి పోకుండా నేను ఎందుకు వెనక్కి వచ్చానంటే నీ ప్రసన్నత కోసము, నీకు భయపడి నేను ఆ చెడు కార్యం జోలికి వెళ్ళలేదల్లా. దీన్ని స్వీకరించి మమ్మల్ని ఈ గృహలో నుండి బయటపడే ప్రభు అని వేడుకున్నారు. పూర్తిగా రాయి తొలగిపోయింది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పారు. ఈ విధంగా మన పైన ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్యకార్యం చేసి ఉంటే, అల్లా నేను నీ ప్రసన్నత కోసం ఈ పుణ్యకార్యం చేశాను, దీన్ని స్వీకరించి ఇప్పుడు నాపై వచ్చిన కష్టాన్ని తొలగించు ప్రభు అని మీరు వేడుకోవచ్చు. ఇది రెండవ రకం వసీలా. మూడో రకం వసీలా ఏమిటంటే, బ్రతికి ఉన్నటువంటి పుణ్యాత్ములను మీరు దువా అడగవచ్చు. ఏమని? హజ్రత్, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కోసం దువా చేయండి. పుణ్యాత్ములు ఎవరైనా ఉంటారు కదా, 5 పూట్ల నమాజ్ చేసేవారు, రోజాలు పాటించే వాళ్ళు, ఖురాన్ చదివే వాళ్ళు. అలాంటి పుణ్యాత్ములను మీరు దువా అడగవచ్చు. నా కోసం దువా చేయండి, నా బిడ్డల కోసం దువా చేయండి, నా ఆరోగ్యం కోసం దువా చేయండి. ఇది మూడో రకం వసీలా. ఈ 3 రకాలు ధర్మసమ్మతమైన వసీలా. అలా కాకుండా చనిపోయిన వారిని వసీలా అడగడము ఇస్లాంలో హరాము, షిర్క్ అవుతుంది. చివరికి అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగినా సరే అది షిర్కే అవుతుంది. కావున ధర్మసమ్మతమైనటువంటి వసీలా 3 రకాలు ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. కానీ చనిపోయిన వారి యొక్క దర్గాల వద్దకు వెళ్ళి, సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ మనం వసీలా అడిగినట్లయితే కనుక తప్పవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మంచి విశ్వాసే, ఆయన బతికున్నప్పుడు మీరు దువా అడగవచ్చు. ఆయన చనిపోయి సమాధిలో ఉన్న తర్వాత మీ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి దువా అడిగితే అది షిర్కుకు దారి తీస్తుంది. కావున చనిపోయిన వారిపైన తవక్కలు పెట్టి దువ్వ అడగరాదు. తర్వాత సోదరులారా, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, కష్టాలకు బాధలకు తట్టుకోలేకే ఈ దర్గాల చుట్టూ, సమాధుల చుట్టూ తిరుగుతూ ఔలియాల మీద నమ్మకం పెడుతూ ఉంటారు. సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఆ జాతి ప్రజలు బగబగా మండే ఒక అగ్ని గుండం తయారు చేసి అగ్ని గుండంలో విసిరేశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, నేను అల్లానే నమ్ముకున్నాను, అల్లాయే చాలు నా కార్యసిద్ధికై అని చెప్పాడు ఆయన. అంటే నేను చేసే ప్రతి కార్యానికి కూడా నాకు అల్లా ఒక్కడు చాలు, నాకు ఇంకెవరు అవసరం లేదన్నారు ఆయన. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు, వీరిరువురు కూడా మదీనా వదిలిపెట్టి, మక్కా వదిలిపెట్టి మదీనాకు ప్రయాణమయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు మక్కా నుండి మదీనాకు వలసపోయేటప్పుడు సౌర్ గుహలో ఆశ్రయం పొందారు. సౌర్ గుహలో ఉన్నారు. అవిశ్వాసులు, మక్కా ముష్రికులందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ముమ్మరంగా వెతుకుతున్నారు. సౌరు గృహ వద్దకు వచ్చారు. కేవలం జస్ట్ కిందకి వంగి తొంగి చూస్తే చాలు వాళ్ళు కనబడతారు. అయినప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాలె పురుగు ద్వారా గూడులు అల్లించి కనబడకుండా చేశారు. అబూబకర్ రలియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకుంటున్నారు. చేతులు పొదిరిపోతున్నాయి. అబూబకర్ రలియల్లాహు అన్హు వారి యొక్క చెమట పూర్తిగా తడిచిపోయారు. భయంతో గుటికలు మింగుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? వలా తహజన్, లా తహజన్, నువ్వు బాధపడకు, దుఃఖించకు, ఇన్నల్లాహ మఅనా, అల్లాహ్ మనతో ఉన్నాడు, నువ్వు భయపడవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఆ మాటనే సూరా తౌబా 40 అల్లాహ్ ఏమంటున్నాడు? ఓ ప్రవక్త, వాళ్ళు నీకు సపోర్ట్ చేయకపోతే, వాళ్ళు గనక నీకు సహకరించకపోతే నువ్వేం భయపడొద్దు. సౌరు గృహలో నీ స్నేహితుడితో ఉన్నప్పుడు ఏ దేవుడైతే నిన్ను కాపాడే అదే దేవుడు నిన్ను ఇప్పుడు కూడా కాపాడుతాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబాలో చెప్పాడు. సౌరు గృహలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిని వేడుకున్నారు? అల్లాహ్నే వేడుకున్నారు. సోదరులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి.
నూహ్ అలైహిస్సలాం వారు ఔలియా కాదా? ఏమండి, ఔలియా కాదా? ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ఔలియా కాదా? మూసా అలైహిస్సలాం వారు ఔలియా కాదా? ఈసా అలైహిస్సలాం వారు ఔలియా కాదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఔలియా కాదా? సహాబీలందరూ ఔలియాలు కాదా? మరి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా దర్గా లేదే? ఏ ఒక్కరికి కూడా దర్గా లేదు. ఇబ్రాహిం అలైహిస్సలాం వారి దర్గా ఎప్పుడైనా చూసారా మీరు? మూసా అలైహిస్సలాం వారి దర్గా ఎప్పుడైనా చూసారా? ఈసా అలైహిస్సలాం వారి దర్గా కానీ, మూసా అలైహిస్సలాం వారి దర్గా కానీ సహాబీలలో ఏ ఒక్కరికైనా దర్గా చూసారా? పోనీ అబూబకర్ రదియల్లాహు వారు కానీ, ఉమర్ రదియల్లాహు వారు కానీ, ఉస్మాన్ రదియల్లాహు వారు కానీ, అలీ రదియల్లాహు వారు కానీ ఎక్కడైనా మీరు దర్గాలు చూసారా? ఏ దేశంలో అయినా సరే. వీళ్ళంతా ఔలియాలు కాదా? మరి ఇక్కడ ఎందుకండి ఔలియాలకు దర్గాలు కడుతున్నారు? సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియదా ఇబ్రాహిం అలైహిస్సలాం వారు ఔలియా అని? తెలియదా? మరి ఏ రోజైనా ఆయన అల్లాను కాకుండా ఇబ్రాహిం అలైహిస్సలాం వారి వసీలాతో ఎప్పుడైనా వేడుకున్నారా? లేదు. ఎందుకు? ఎందుకంటే మన ప్రవక్త మనకు నేర్పింది అల్లాహను వేడుకోమని, ఔలియాలను వేడుకోమని కాదు. కావున సోదరులారా, ఈరోజు చాలా మంది ముస్లిములు మార్గం తప్పుతున్నారు ఔలియాల మీద అతి ప్రేమతో. పోనీ సహాబీల తర్వాత ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం, ఇమాం తిర్మిజీ, ఇమాం నసాయి, ఇమాం అబూదావుద్, ఇబ్నే మాజా, ఇబ్నే ముబారక్, ఇబ్నే జౌజీ, ఇమాం ఇబ్నే అల్ ఖయ్యూమ్, ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు పెద్ద పెద్ద మహా మేధావులు, హదీసువేత్తలు. ఏ హదీసువేత్త అయినా సరే ఒక్క ఔలియా పేరు తీసుకొని దువా చేసినట్టు ఆధారం చూపండి ఇస్లాం చరిత్రలో. వాళ్ళకి తెలియదా? ఔలియాలను కాదండి వేడుకోవాల్సింది, అల్లాను. ఔలియాలను ప్రేమించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఔలియా అంటే ఏదో అల్లాతో సమానం అనుకుంటున్నారు వీళ్ళు. ఔలియా అంటే ఎవరు? అల్లా యొక్క దాసులు, అల్లా ఇష్టపడినటువంటి మనుషులు. వలి అంటే అల్లాకు ప్రియమైన దాసుడు, సంరక్షకుడు, స్నేహితుడు అని అర్థం. వలి అనేది ఏకవచనం, ఔలియా అనేది బహువచనం. అందరినీ కలిపి ఔలియా అంటారు. వలి అంటే ఒక్కడు, ఔలియా అంటే ఎక్కువ మంది అని అర్థం. ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క స్నేహితులు, అల్లాహ్ ఇష్టపడిన దాసులు ఔలియాలంటే. వీళ్ళ ప్రాణానికి అల్లాహతో సమానంగా ఎత్తేస్తున్నారు. ఏ విధంగా క్రైస్తవులు మరియము కుమారుడైన యేసుని తీసుకెళ్లి అల్లాహ్ స్థానంలో పెట్టారో, వీళ్ళు కూడా ఔలియాలను తీసుకెళ్లి అల్లాహ్ స్థానంలో పెట్టేస్తున్నారు. కావున ఔలియాలంటే మనలాంటి మనుషులే. ఎవరు ఔలియాలంటే? వాళ్ళు అల్లాహ్ను విశ్వసించిన వారు, షిర్కును వదిలిపెట్టిన వారు, సత్కార్యాలు చేసేవారు, పాపాలకు దూరంగా ఉండేవాళ్ళు, అల్లాహ్ ఆరాధనలో కఠోరంగా ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఔలియాలంటే. ఔలియాలంటే వాళ్ళేం దైవదూతలు కాదు. ఔలియాలంటే వాళ్ళేం జిన్నాతులు కాదు. ఔలియాలంటే ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి ఏం ప్రత్యేకమైన వ్యక్తులు కాదు. మనలాగా తల్లి గర్భాన పుట్టిన మనుషులే ఔలియాలంటే. కాదంటే వాళ్ళు అల్లాహ్ను అమితంగా ఆరాధించినటువంటి, అల్లాహ్కు అమితంగా భయపడేటటువంటి దాసులు. మనము కూడా అలాగుంటే మనం కూడా ఔలియాలమే. మనము కూడా అంత భయభక్తులతో జీవితం గడిపితే, ఆ విధంగా సదాచరణ చేస్తే, ఆ విధంగా అల్లాహ్కు భయపడితే మనం కూడా ఔలియాలమే. ఔలియా అంటే అల్లాహ్ స్థానం కాదు, వాళ్ళు కూడా మనుషులే. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, జబ్బులు వస్తే, రోగాలు వచ్చినప్పుడు దర్గాల చుట్టూ తిరిగి తాయతలు కట్టుకోవడం, దారాలు కట్టుకోవడం, మంత్రించుకోవడము, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడము ఔలియాల యొక్క సహాయం. ఔలియాలు మా రోగాలు తగ్గిస్తారు, ఔలియాలు మా యొక్క జబ్బులను తగ్గిస్తారు అన్నటువంటి నమ్మకం, తవక్కలు వీళ్ళకి ఉంది. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో భయంకరమైనటువంటి జబ్బు చుట్టుకున్నటువంటి ఒక ప్రవక్త గురించి చెప్పారండి. వఅయ్యూబ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని యద్దుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. అయ్యూబ్ అలైహిస్సలాం వారి గురించి కూడా మీరు కాస్త జ్ఞాపకం చేసుకోండి. అల్లా నాకు వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారి లేకల్లా అతి ఉత్తమంగా కరుణించేవాడవు అని వేడుకున్నారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు.
ఫస్తజబనా లహు ఫకషఫనా మా బిహి మిన్ దుర్రిన్ వఆతైనాహు అహ్లహు వమిస్లహుం మఅహుం రహ్మా మిన్ ఇందినా జిక్రా లిల్ ఆబిదీన్. మేము అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క ఫిర్యాదును ఆలకించాము, అతనికి స్వస్థతను ప్రసాదించాము, అతని బాధను దూరం చేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జవాబిచ్చాడు. ఫస్తజబనా లహు ఫకషఫ్నా మా బిహి మిన్ దుర్రిన్, అతని బాధను, అతని దువాని మేము కుబుల్ చేశామని అల్లాహ్ తాలా చెప్పాడు. ఏమండి, 18 సంవత్సరాలు ఆయన అతి భయంకరమైనటువంటి జబ్బుకు గురయ్యారు. ఏం పనిచేయలా, నాలుక తప్ప శరీరంలో ఏది పనిచేయలేదు ఆయనకి. సంతానం చనిపోయారు, ఇల్లు కూలిపోయింది, అయిన వాళ్ళంతా దూరం అయిపోయారు, భార్య ఒక్కటి తోడునింది, అంతే, ఇంకెవరు లేరు. 18 ఏళ్ళు వ్యాధి బారిన పడ్డారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు. ఎవరిని అడిగారండి? జబ్బులు తగ్గలేదని ఆయన దర్గాల దగ్గరికి చుట్టూ తిరగలేదు, తాయితులు కట్టుకోలేదు, దారాలు కట్టుకోలేదు, మంత్రాలు చేయించుకోలేదు. కేవలం 18 ఏళ్ళు అల్లాహ్ను ఒక్కడినే అడిగాడు ఆయన, ఎవరిని అడగలేదు, ఏ ఔలియా దగ్గరికి వెళ్ళలేదు. అన్ని మస్సని యదుర్రు వాంత అర్హముర్ రాహిమీన్, అల్లా నువ్వు కరుణించేవాడు లేక అతి ఉత్తమంగా కరుణించేవాడు, నాకు వ్యాధి చేసింది అల్లా, నా జబ్బును నయించే అని అయ్యూబ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ని అడిగారు. కానీ మనము 3 రోజులు పిల్లగాడికి ఆరోగ్యం బాగలేదంటే పొద్దున్నే వీధి చివరనున్న దర్గా దగ్గర తిరుగుతాడు, వారం తిరుగుతాడు, తగ్గలేదు అనుకో ఇంకో దర్గా మారుస్తాడు, ఆడ తగ్గలేదు అనుకో ఇంకో దర్గా మారుస్తాడు, ఆడ తగ్గలేదు అనుకో ఇంక తిరుగుతానే ఉంటాడు. ఎవడు ఏది చెప్తే అది కట్టుకుంటాడు, ఎవడు ఏది చెప్తే అది తింటాడు, ఎవడు ఆడికి చెప్తే ఆడికి తిరుగుతూ ఉంటాడు. ఇది ఈరోజు విశ్వాసం. బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు అల్లాహ్పై విశ్వాసాన్ని మారుస్తూ ఉంటే ఎలా ఇష్టపడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 18 ఏళ్ళు ఒకే అల్లాహ్ను అడిగారు ఆయన. మనం కూడా అంతే, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, జబ్బులు వచ్చినా, ఏ రోగాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా వతవక్కల్ అలల్లాహి వకఫా బిల్లాహి వకీలా, నమ్ముకునే విశ్వాసులు కేవలం అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి. సూర అల్-అహ్జాబ్ 3వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడు? వతవక్కల్ అలల్లాహి వకఫా బిల్లాహి వకీలా, నమ్ముకునే విశ్వాసులు కేవలం అల్లాహ్ను ఒక్కడే నమ్ముకోవాలి. కానీ అల్లాహ్తో పాటు ఔలియాలను కూడా నమ్ముతున్నారు. ఏమండి, మీరు అల్లాహ్ను అడిగితే అల్లాహ్ ఇవ్వడా? అంటే అల్లాహ్ ఇవ్వకుంటే ఔలియాలు అడిగి మీకు ఇప్పిస్తారా? ఇదేమన్నా రాజకీయమా? ఎమ్మెల్యే సీఎం దగ్గర అడిగి ఇప్పించడానికి ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి రికమెండేషన్లు అల్లాహ్ దగ్గర చెల్లవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దగ్గర ఎవరి సిఫారసు చెల్లదు. తీర్పు దినం రోజున ఆయన తలుచుకున్న వారు మాత్రమే నోరిప్పి మాట్లాడగలుగుతారు, ఇంకెవరి సిఫారసు అల్లాహ్ వినడు. కాబట్టి మీకు ఏ జబ్బు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు డైరెక్ట్గా అల్లాహ్ని అడగాలి. అయితే దువా చేసే పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి మనోళ్ళకి తెలుసా? తెలియదు. ఆ పద్ధతి ఏంటి? దువా చేసేటప్పుడు, చేతులు ఎత్తేటప్పుడు ఫస్ట్ అల్లాహ్ను స్తుతించాలి, అల్లాహ్ను పొగడాలి, మంచి మంచి నామాలతో, అల్లాహ్కున్న పేర్లతో అల్లాహ్ను పొగడాలి. సెకండ్ స్టెప్, దరూద్ పంపాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూద్, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ ఉంది కదా, ఆ దరూద్ పంపాలి. మూడోది, నీ అవసరాన్ని అల్లాహ్తో చెప్పుకోవాలి. ఫస్ట్ అల్లాహ్ను పొగడాలి, రెండోది దరూద్ పంపాలి, 3 నీ అవసరాన్ని అల్లాహ్తో చెప్పుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దువా చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కొంతమంది దువా చేస్తూ ఉంటారు, జస్ట్ 5-6 సెకండ్లు చేతులు ఎత్తారు, దించేస్తారు. ఎప్పుడు దరూద్ చదివాడో, ఎప్పుడు ఖురాన్ ఆయత్ చదివాడో, ఎప్పుడు అతను తన అవసరాన్ని విన్నవించుకున్నాడో తెలియదు. మరి దువా చేసేటప్పుడు నిదానంగా, నింపాదిగా, స్పష్టంగా నీ అవసరాన్ని 1కి 3 సార్లు, ప్రవక్త విధానం ఇది. అల్లాహ్ను అడిగేటప్పుడు 3 సార్లు అడిగేవారు ప్రతి మాటని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం ఇది. కాబట్టి మనం కూడా మన అవసరాన్ని అల్లాహ్తో ఎక్కువ సార్లు చెప్పుకోవాలి. అంటే ఒకసారి చెప్తే అల్లాహ్కి అర్థం కాదా అని కాదు, 3 సార్లు చెప్పుకోవడం అనేది ప్రవక్త విధానం. మన యొక్క అవసరాన్ని పదే పదే అల్లాహ్ దగ్గర పెట్టడం. కావున దువా చేసే పద్ధతి ఇది. కానీ చాలా మంది ఇవేవి చేయకుండానే దువా చేయాలి. ఇక్కడ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. చాలా మంది, నేను మస్జిద్కి వెళ్ళాను, ఇమాం సాబు నమాజ్ చదివించారు. నమాజ్ తర్వాత ప్రజల వైపునకు తిరిగి
దువా చదివించారు, చాలా చక్కగా చదివించారు. చాలా విషయాలు అందులో దాదాపు 2-3 నిమిషాలు దువా చదివించారు, చాలా చక్కగా చదివించారు. చివరిలో చేతులు దించేసే ముందరేమన్నారంటే, ఈ దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వసీలాతో స్వీకరించు అన్నారు. ఈ మాటతో చెడిపోయింది. అక్కడ చెప్పకూడదు, అలా చెప్పకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరుతో స్వీకరించు, ఈ మాట తప్పు. అలా చెప్పకూడదు. నువ్వు అల్లాను స్తుతించావు, దరూద్ చదివావు, నీ అవసరాన్ని విన్నవించుకున్నావు, అంతే, కథం. ఆ దువా కుబుల్ అవుతుంది ఇన్షాల్లా. దానికి నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మీదుగా నేను అర్పిస్తున్నాను. ఏది క్రైస్తవులు ఎలా అంటున్నారు, పరిశుద్ధమైనటువంటి యేసు నామములో మేము వేడుకుంటున్నాము, ఆ తరహా పద్ధతిది, అది రాంగ్. అలా చేయకూడదు. సృష్టికర్తతో డైరెక్ట్గా వేడుకోవాలి. ప్రవక్త మీద దరూద్ పంపుతున్నాం కదా, సలాములు పంపుతున్నాం కదా, అది సరిపోతుంది అల్హమ్దులిల్లా. సో కావున ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ పద్ధతిని, ఓ విధానాన్ని మనకు చక్కగా నేర్పించి వెళ్ళారు. ఆ పద్ధతిలో, ఆ విధానంలో మనము అల్లాను వేడుకోవాలి. అయితే వీళ్ళ యొక్క అతి తెలివి ఎలా ఉందంటే, ఔలియాల పట్ల వీళ్ళు ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర అల్ మాయిదా 35వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడో తెలుసా? యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్కు భయపడండి, ఆయన సామీప్యాన్ని మీరు వెతకండి. ఈ ఆయత తీసుకొని చూశారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు? ఈ ఆయతలో వసీలా కోరమంటున్నాడు. ఆయన సన్నిధిని చేరుకోవాలంటే, ఆయన సామీప్యాన్ని చేరుకోవాలంటే వసీలా అవసరము అని అల్లాహ్ అంటున్నాడు. సరే, దీని గురించి కూడా మనం వివరించుకుందాం. ఈ ఆయత ఎవరి మీద దిగింది, ఎవరి మీద అవతరించిందండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదే కదా. మరి ఈ ఆయత అవతరించిన తర్వాత ఆయన ఏ ఔలియా దగ్గరికన్నా వెళ్ళి వేడుకున్నారా? లేదు. ఈ ఆయత అవతరించిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి దర్గా ఏమైనా కట్టారా? లేదు. ఈ ఆయత అవతరించిన తర్వాత మూసా అలైహిస్సలాంకి ఏమైనా దర్గా కట్టారా? లేదు. ఔలియాలకు దర్గాలు కట్టారా? లేదు. ఈ ఆయత అసలు అర్థం ఏమిటి? అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటం అంటే నమాజు చేయటము, రోజాలు పాటించడము, హజ్జు ఉమ్రాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, తల్లిదండ్రుల సేవ చేయడము, పేదలను ఆదుకోవడము, వితంతువులకు సహాయం చేయడము, అనాథ బిడ్డలను చేరదీయటము, ఆకలంటూ వచ్చిన వారికి అన్నం పెట్టడము, ఖైదీలను విడిపించడము, నిరుపేదలకు సహాయం చేయడము. ఈ కార్యాల ద్వారా అల్లాహ్కు నువ్వు దగ్గర అవుతావు. ఇది ఆయత యొక్క అర్థం. అంతేగాని దర్గా దగ్గర పోయి తల మోటించేసి యా మాబు సుబాని, యా మౌలాలి, యా దస్తగిరి బాబాని వేడుకోమని కాదు అర్థం. సత్కార్యాలు చేయమని, పుణ్యకార్యాలు చేస్తే అల్లాహ్కు దగ్గర అవుతావు. దర్గాల చుట్టూ తిరిగితే అల్లాహ్కు దగ్గర కావు. సో కావున ఇక్కడ ఈ ఆయత చూపించి చాలా మంది దర్గాల దగ్గర ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా వసీలా వేడుకోమంటున్నాడు కాబట్టి మీరు ఔలియాల ద్వారా వేడుకోండి అని చెప్తూ ఉంటారు. తప్పు. ఈ ఆయతకు అర్థము ఔలియాలను వేడుకోమని కాదు, వాళ్ళ పేరులో దువా చేయమని కాదు, సత్కార్యాలు చేయమని, పుణ్యకార్యాలు చేయమని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. కావున ప్రతి ప్రవక్త కూడా అల్లానే వేడుకున్నారు. యూనుస్ అలైహిస్సలాం వారి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, వదన్నూని ఇదద్దహబ ముగాదిబన్ ఫదన్న అల్లద్ నఖదిర్ అలైహి ఫనాదా ఫి ظులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ ظాలిమీన్. చేపవాడు యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మేం పట్టుకోలేమని అతను భావించాడు. చివరికి అతను కటిక చీకట్లలో నుండి లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ ظాలిమీన్, అల్లాహ్ నువ్వు తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, నువ్వు పరమ పవిత్రుడివి, నిశ్చయంగా నేనే నేరస్తులలోని వాడను అని యూనుస్ అలైహిస్సలాం వారు దువా చేశారు. ఎక్కడ చేశారు దువా? చేప కడుపులో జులుమాత్, 3 చీకట్లలో నుండి. 3 చీకట్లు ఏంటి? పడవ ప్రమాదం జరిగింది రాత్రిపూట, సముద్ర కటిక చీకటి ఒకటి, చేప గర్భం 3వ చీకటి. 3 చీకట్లలో నుండి అల్లాహ్ను మొరపెట్టుకున్నాడు. ఎవరికి తెలుసు? భూమి మీద ఉండే మనుషులకు తెలుసు ఆయన చేప కడుపులో ఉన్నట్టు. ఎవరికి తెలియదు? అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ ఏమన్నాడు? ఫస్తజబనా లహు వనజ్జైనాహు మినల్ గమ్ వకజాలిక నున్జిల్ ముమినీన్.
అల్లాహ్ తాలా జవాబిచ్చాడు, యూనుస్ అలైహిస్సలాం యొక్క మొరను మేము ఆలకించాము, అతనికి విముక్తిని కలుగజేశాము. వకజాలిక నుజిల్ ముమినీన్, విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతామని అల్లాహ్ చెప్పాడు. ఏమన్నాడు? వకజాలిక నుజిల్ ముమినీన్, విశ్వాసులను మేము ఇలాగే ఆదుకుంటాము. ఏమండి, యూనుస్ అలైహిస్సలాం ఏ ఔలియా పేరైనా తలుచుకున్నారా? నూహ్ అలైహిస్సలాం పేరు కానీ, లేకపోతే ఇబ్రాహిం అలైహిస్సలాం వారి పేరు కానీ తలుచుకున్నారా? ఎవరి పేరు తలుచుకోలేదు, ఆయన అల్లానే తలుచుకున్నారు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ తాలా కటిక చీకట్లలో నుండి యూనుస్ అలైహిస్సలాంను బయటికి తీశాడు. అల్హమ్దుల్లా. వకజాలిక నుజిల్ ముమినీన్, విశ్వాసులను మేము ఇలాగే కాపాడతామని అల్లాహ్ తాలా చెప్పాడు. అంటే ఏ ఔలియా అవసరం లేదు, ఔలియాల పట్ల మనకు ప్రేమ ఉండాలి సోదర, అంతే తప్ప ఆరాధన భావం కాదు ఉండాల్సింది. ఔలియాలను వేడుకోవాల్సినటువంటి స్థితి మనకు రాకూడదు. ఔలియాలను కాదు వేడుకోవాల్సింది, అల్లాహ్ను వేడుకోవాలి. కావున ఇలా మీరు ఏ ప్రవక్త చరిత్రలో చూసుకోండి, అల్లాహ్ని వేడుకున్నారు తప్ప ఔలియాలను ఎవరు కూడా అడగలేదు, ఔలియాల పేరు ఎవరు తలుచుకోలేరు. కావున ఔలియాల పట్ల ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి తప్ప మనకు ఈ విధమైనటువంటి దువాలు చేయడం, ప్రదక్షిణలు చేయటం, అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరుతో వసీలు అడగడం, ఇవన్నీ చేయకూడదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పక్షులు ఏ విధంగా అల్లాహ్ పట్ల భరోసా కలిగి ఉంటాయో, తవక్కల్ కలిగి ఉంటాయో, ఆ విధంగా మీరు అల్లాహ్ పట్ల తవక్కల్ కలిగి ఉండండి. అంటే పక్షులు ఖాళీ కడుపుతో పొద్దున తమ గూళ్ళ నుంచి వెళ్ళిపోతాయి, కడుపు నిండా తిని మళ్ళీ తిరిగి గూటికి తిరిగి వస్తాయి. అల్లాహ్ వాటికి రిస్క్ని ఇస్తున్నాడు, అల్హమ్దులిల్లా, ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఆ విధంగా మీరు అల్లాహ్ పట్ల తవక్కల్ పెట్టండి. ప్రతి అవసరం కొరకు మీరు అల్లాహ్నే అడగండి. మీకు సంతానం కావాలన్నా అల్లాహ్నే అడగండి. మీకు ఏ బాధ వచ్చినా, ఏ జబ్బు వచ్చినా అల్లాహ్ వైపునకి మరలండి. కాస్త ఓర్పు సహనంతో ఉండండి. అల్లాహ్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయి దర్గాల చుట్టూ తిరగండి. కావున తౌహీద్ అనేది తెలుసుకోవాలి. తౌహీదు తెలియనటువంటి వాడు, తౌహీద్ జ్ఞానం లేనివాడు, తౌహీద్ పట్ల అవగాహన లేనివాడు పిల్లికి భయపడతాడు, బల్లికి భయపడతాడు, మంత్రాన్ని నమ్ముతాడు, తంత్రాన్ని నమ్ముతాడు. ఎవడు ఏది చెబితే అది నమ్ముతాడు. తౌహీద్ పట్ల అవగాహన ఉన్నవాడు ఒక్క అల్లాను తప్ప ఎవ్వరిపైన కూడా నమ్మకం పెట్టుకోడు, ఒక్క అల్లాహ్ పట్ల తప్ప ఇంకెవరి పట్ల భరోసా పెట్టుకోడు సోదరులారా. కావున పటిష్టమైనటువంటి విశ్వాసులు, దృఢమైన విశ్వాసులు కేవలం అల్లాను మాత్రమే నమ్ముకోవాలి. వతవక్కల్ అలల్లాహి వకఫా బిల్లాహి వకీలా, నమ్మే విశ్వాసులు అల్లాను మాత్రమే నమ్ముకోవాలి. కావున సోదరులారా, ఇక్కడ ప్రతి దర్గాలో ఉన్నవాడు ఔలియానేనా? చెప్పండి. ప్రతి దర్గాలో ఉన్నవారు ఔలియానేనా అంటే కాదు. అందరూ కాదు, కొందరు అయి ఉండొచ్చు, అందరూ అయితే కాదు. ఎందుకంటే కడప జిల్లాలో ఒక దర్గా గురించి, ఫేమస్ దర్గా మీరు విని ఉన్నారు. ఆ దర్గా యొక్క చరిత్ర మీ గూగుల్లో అందరికీ లభిస్తుంది. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటక బీజర్ నుండి వచ్చారంట. వచ్చి ఇక్కడికి వచ్చి ఆరోగ్యం బాగలేని వాళ్లకు ఆయన ఆకుపసర మందులు ఇస్తూ, తాయితులు కడుతూ, దారాలు కడుతూ, మంత్రిస్తూ ఉండేవాడంట. చివరికి ప్రజలందరినీ పిలిచి, నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది కాబట్టి నా కోసం సమాధి తవ్వండి, నేను బ్రతికి ఉండగానే దాంట్లోకి వెళ్ళి చనిపోతాను, సజీవ సమాధి అయిపోతాను అని చెప్పారంట. ఆ దర్గా యొక్క హిస్టరీలో అదే ఉంది. ఏమని? సజీవ సమాధి అయిపోయారంట ఆ సమాధిలో ఉన్న స్వామి. ఏమండి, ఆత్మహత్య ఇస్లాంలో ఉందా? ఆత్మహత్య చేసుకోవడం ఇస్లాంలో ఉందా? జీవ సమాధి అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి వ్యతిరేకమైనది. మరి ప్రవక్త విధానానికి, ఇస్లాం యొక్క విధానానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు ఔలియా ఎలా అవుతాడు? కావున ఈరోజు చాలా చోట్ల ఔలియాల పేరు మీదుగా దర్గాలు కడుతున్నారు. ప్రతి దర్గాలో ఉన్నది ఔలియా అంటే కాదు. కావున ఒకవేళ నిజంగా ఔలియా అయినప్పటికీ దర్గా కట్టే అనుమతి లేదు. సహీ ముస్లిం 969 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆరాధ్య ప్రతి చిత్రాన్ని చెరిపోయి మరి ఎత్తైనటువంటి సమాధిని నేలమట్టం చెయ్యి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు.
ఎత్తైన సమాధిని నేలమట్టం చేయమన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఔలియాల పేరు మీదుగా ఎత్తైన సమాధి కడుతున్నారు. ఏమండి, ఖురాన్ గ్రంథంలో 114 అధ్యాయుల్లో ఎక్కడైనా సరే అల్లాహ్తో పాటు ఔలియాను కూడా ఆరాధించవచ్చు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అల్లాహ్తో పాటు ఔలియాల దగ్గర కూడా సజ్దా చేయవచ్చు అని ఎక్కడైనా ఉందా? లేదు. అల్లాహ్తో పాటు ఔలియాల దగ్గర కూడా దువా చేయొచ్చు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. కావున తౌహీద్ జ్ఞానం లేని కారణంగానే ముస్లిములు ఈ విధమైనటువంటి చెడు పనులకు పాల్పడుతున్నారు. కావున సోదరులారా, మీరందరూ కూడా ఖురాన్ చదవడం మీరు అలవాటుగా చేసుకోండి. ఖురాన్ మీరు మీ జీవితంలో ఒక్కసారి చదివిన మీరు మీ ప్రాణం పోయిన దర్గాలకు వెళ్ళరు, సమాధుల చుట్టూ మీరు తిరగరు, ఏ తాయెత్తులు దారాలు మీరు నమ్మరు, మూఢనమ్మకాల జోలికి అసలే వెళ్ళరు. కావున ఖురాన్ మీరు దగ్గరికి చేర్చుకోండి, ఖురాన్ గట్టిగా పట్టుకోండి. ప్రతిరోజు ఓ 10 నిమిషాలు ఖురాన్ చదవడం అలవాటుగా చేసుకోండి సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు తఆలా ఔలియాల గురించి ఖురాన్లో చాలా విషయాలు చెప్పాడు సోదరులారా. వాళ్ళు అల్లాహ్కు భయపడేవారు, సత్కార్యాలు చేసేవారు, అంతే తప్ప వాళ్ళు ఆరాధనకు అర్హులు కారు. కావున మన నమ్మకం, మన భరోసా ఎవరి మీద ఉండాలి? అల్లాహ్ మీద ఉండాలి, ఔలియాల మీద కాదు. ఎవరైనా ఔలియాలను అల్లాహ్తో పాటు సమానంగా ఆరాధిస్తున్నాడంటే అతను ముష్రిక్ అయిపోతాడు. అతను రేపు స్వర్గంలో సాఫల్యం పొందలేడు. అల్లాహ్ తాలా అతనికి జన్నత్ ఇవ్వడు. కావున ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ విధంగా ఆదం అలైహిస్సలాం వారు తన పాపాన్ని కడుక్కోవడానికి అల్లాహ్ వైపునకు మరలారు, ఏ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మంటల్లో వేస్తే అల్లాహనే పిలిచాడు, ఏ విధంగానైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శత్రువులు తరుముతున్నప్పుడు అల్లాహనే పిలిచారు, ఆ విధంగా అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఏ విధంగా జబ్బు చేసినప్పుడు అల్లాహనే అడిగారు, యూనుస్ అలైహిస్సలాం వారు చేప గర్భంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అల్లాహనే పిలిచాడు, ఆ విధంగా మనము కూడా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అల్లాహనే పిలవాలి, అల్లాహనే అడగాలి, అల్లాహ్ పట్ల నమ్మకం పెట్టుకోవాలి, అల్లాహ్ పట్ల భరోసా పెట్టుకోవాలి తప్ప ఈ ఔలియాలను పిలవకూడదు, ఔలియాల పేరు మీదుగా దువాలు చేయకూడదు, ఔలియాల దగ్గర మనం సజ్దాలు దువాలు చేయకూడదు. అల్లాహ్ పైన తవక్కలు ఉండాలి, ఔలియాల పైన కాదు. ఎందుకు? ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి, నడిపించేటువంటి సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే తప్ప ఔలియాలు కాదు సోదరులారా. కావున మనం ఔలియాలకు వ్యతిరేకం కాదు, ఔలియాలను ప్రేమిస్తున్నాం, వాళ్ళ పట్ల అభిమానం కలిగి ఉన్నాం, అంతే తప్ప ఆరాధన అల్లాహ్కు ఒక్కడికే చేస్తాం. కావున అర్థం చేసుకుంటారని భావిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఖురాన్ హదీసులు చదువుతూ వాటి వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ కూడా స్వచ్ఛమైన ఈమాన్తో ముస్లింగా ఉన్న స్థితిలో అల్లాహ్ మనందరికీ మరణాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని ఖబర్ శిక్ష నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం. ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు